హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. ఈరోజు మనతో ద ఫేమస్ అడ్వకేట్ సుబ్బు అన్న ఉన్నారు. నమస్తే అన్నయ్య. నమస్కారం అండి. ఇప్పుడు సపోజ్ రాజ్ తరుణ్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాడు అనుకోండి. సపోజ్ అక్కడి నుంచి కేసు పెట్టి మనం స్టే తీసుకోవడం కానీ తను బయటికి లాగి కోర్టుకి రప్పించడం అది ఉందా చట్టంలో? చట్టంలో ఎవరైనా చట్టం ముందు సమానమేనండి. ఇప్పుడు రాజ్ తరుణ్ రేపొద్దున బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. అదొక పెద్ద రియాలిటీ షో. నిజంగా అలాంటి అదృష్టం అందరికీ దక్కదు. అలాంటి అదృష్టం వచ్చినా రాజ్ తరుణ్ లాంటి అంటే ఒక పాపులర్ హీరో వెళ్తారని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు బిగ్ బాస్ హౌస్లోకి రాజ్ తరుణ్ వెళ్తే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ టైంలో కానివ్వండి, లేదంటే కోర్టు సమన్స్ టైంలో కానివ్వండి తప్పకుండా రావాలి. మీరు ప్రీవియస్ చూసుకున్నట్లయితే ముమైత్ ఖాన్ గారు కూడా డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు తను బిగ్ బాస్ హౌస్ నుంచే డైరెక్ట్ నాంపల్లి కోర్టుకి అటెండ్ అయ్యారు. కానీ వాళ్ళు పెట్టే షరతులు ఏంటి? ఎవరితోని మాట్లాడకూడదు, మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వకూడదు, మీరు ఎవరిని కూడా అక్కడ కలవకూడదు అని చెప్పి ఒక షరతులు పెట్టారు. ఖచ్చితంగా ఈ బిగ్ బాస్ హౌస్లో కాదండి, అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయినా సరే ఖచ్చితంగా కోర్టుకి సంబంధించిన వాయిదా ఉంది. అదేవిధంగా కోర్టుకు సంబంధించిన సమన్స్ ఇష్యూ అయినప్పుడు, లేదంటే పోలీస్ ఎంక్వైరీ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు నోటీస్ ఇష్యూ చేయనప్పుడు రావాల్సింది. అది కాదు, ఈ అమ్మాయి ఏమైనా స్టే తీసుకోవచ్చా? అతను వెళ్లకుండా ఆపొచ్చా? తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇప్పుడు అంటే తీసుకోవడానికి అవకాశం లేకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. దానికి కూడా నేను ఇప్పుడు చెప్తా. తీసుకోవడానికి లేకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఏంటంటే, ఇప్పుడు తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుండంటే అతను దేశం దాటి ఏం పారిపోవట్లేదు, లేదంటే స్టేట్ దాటి రాష్ట్రం పక్క రాష్ట్రం ఏమి వెళ్ళిపోవట్లేదు ఇన్వెస్టిగేషన్కి ఇబ్బంది అవడానికి. హైదరాబాద్ నడిబొడ్డున అంటే అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉంటున్నారు కాబట్టి ఆమె స్టే తీసుకోవడం. కోర్టులు కూడా మీరు చూడండి, కేసులు వేయడంతో అన్నిటిని కేసులు విచారణకు తీసుకోవు. కంటెంట్ ఉండాలి, అది విచారణ వేగవంతం, ఇది మ్యాండేటరీ అనుకున్నప్పుడు మాత్రమే న్యాయమూర్తులు తీసుకొని దాన్ని విచారణ చేపడతారు. అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి దేని మీద పడితే దాని మీద కేసులు వేస్తే ఖచ్చితంగా దానికి ఒక విశిష్టత ఉండాలి. ఇప్పుడు ఖచ్చితంగా కోర్టులో మనం స్టేస్ వేయాలి అంటే దానికి ఒక ప్రత్యేకత ఉండాలి, దానికి ఒక ప్రాముఖ్యత ఉండాలి, ఆ సందర్భం ఆ విషయానికి అనుకూలమైనది అయి ఉండాలి, అది మ్యాండేటరీ అయి ఉండాలి, అది తప్పనిసరి అయి ఉండాలి. అలాంటి విషయాలు అయితే తప్ప మిగతా ఎలాంటి చిల్లర ముల్లర విషయాలలో స్టేస్ వేస్తే కోర్టే గద్దిస్తుంది, మొట్టికాయలు వేస్తుంటది అన్నట్టు. ఎందుకంటే అతను ఎక్కడికి పారిపోవట్లేదు, బిగ్ బాస్ హౌస్లోకి కదా వెళ్తాడు. లైవ్ లో కనపడుతూనే ఉంటాడు కాబట్టి తను ఒకవేళ బిగ్ బాస్ కి సంబంధించి వెళ్ళినా సరే ఏదైనా కేసుకు సంబంధించి నోటీస్ ఇష్యూ చేస్తే బిగ్ బాస్ యాజమాన్యం తీసుకొచ్చి తన కోర్టులో ప్రజెంట్ చేస్తే, లేదంటే పోలీస్ స్టేషన్ లో ప్రజెంట్ చేసి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతుంది. దానికి నో ఇష్యూ. అతనే దేశం దాటి పారిపోవట్లేదు కదా. సో కాబట్టి ఇలాంటి సంబంధించి ఆమె మధ్యంతర ఉత్తర్వులు వేసినా సరే హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించదు. ఒకవేళ విచారణకు స్వీకరించినా సరే దీంట్లో ప్రాముఖ్యత లేదమ్మా, తను ఎక్కడే ఉంటుండు కాబట్టి పోలీస్ ఆర్డర్స్ గండి అని చెప్పేసి సింపుల్ గా కొట్టేయడానికి అవకాశం ఉంది. ఓకే అన్నగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సో మళ్ళీ మనం ఒక సిట్టింగ్ వేసుకుందాం, ఇలాగా ఇంటర్వ్యూ సిట్టింగ్. సో ఇది అడ్వకేట్ సుబ్బు గారితో అనాలిసిస్. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.